నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని ఎన్నిసార్లైనా కలుస్తామన్నారు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో నిలిపివేసిన నిధుల కోసం సీఎం రేవంత్ ఇన్ఛార్జి మంత్రి చాలాసార్లు కలిశారన్నారు. ఇలా త్వరలోనే రోడ్లు, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్స్, గుండ్ల చెరువులు, ట్యాంక్ బండ్కు ఫండ్స్ రిలీజ్ అవుతాయన్నారు. ఆల్మూరు పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అభివృద్ధి పనులపై రివ్యూ నిర్వహించారు. ఆర్మూరు పట్టణంలో మున్సిపల్ పరిధి లోపల ఉన్న నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ గారు అంకిత్ గారు, మరి ముఖ్యంగా కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గారు, నేను అండ్ వ్యక్తిగత సీనియర్ నాయకులు అందరం ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాసనసభ్యుడిగా సుమారు 50 సార్లు గౌరవనీయ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి, ఇన్ఛార్జ్ మంత్రి దగ్గరికి వెళ్ళి, గౌరవనీయ స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే QFIDC నిధులు పోయిన ప్రభుత్వంలో ఆగిపోయిన నిధులు, కొత్త నిధులు కావు. ఎవడన్నా నకిలీ డాక్టర్లు ఏదన్నా మాట్లాడితే నకిలీ డాక్టర్ మాట పట్టుకోకండి. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా, శాసనసభ్యుడిగా నా ప్రజల పట్ల ఉన్న బాధ్యతతోని గత ప్రభుత్వంలో మధ్యలో ఆపేసిన పనులని సుమారు సంవత్సరం నుంచి తిరుగుతుంటే 100 సార్లు ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. సుమారు 14.5 కోట్లు నిధులు రోడ్స్కు, డ్రైనేజెస్కు, సెంట్రల్ లైటింగ్స్కు, 4 కోట్లు గుండ్ల చెరువు, మినీ ట్యాంక్ బండ్, ఈ 18.5 కోట్లు, సుమారు ఇంకో 10 కోట్లు శాంక్షన్ కావడానికి అవకాశం ఉంది. దీంతో పాటు ఇంకా 50 కోట్లు ప్రెస్ రిలీజ్ చేస్తాం. మళ్ళీ QFIDC నిధుల గురించి మళ్ళీ 50 కోట్లు పెట్టారు. అది గౌరవనీయ ఇన్ఛార్జ్ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు BCMDకి రాశారు. ఈ 50 కోట్లు కూడా శాంక్షన్ చేయాలి. వాళ్ళు ఎందుకంటే మళ్ళీ మేము గన్న తర్వాత ఎందుకు గుర్తాడుతున్నాం, చాలా మంది ఉన్నారు కాబట్టి ఇదే మేము చెప్తున్నాం అన్నమాట ఏమేమి పెట్టాము. ఇప్పుడు ప్రజలకు సరైన వసతులు, సరైన దీంతో పాటు కేంద్ర ప్రభుత్వము 65% నిధులతో, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 43 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజే ఒక హౌసింగ్ బోర్డు పార్క్లో